అటెన్షన్ చంద్రబాబు. భూములిచ్చినా కష్టాలే. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరిగి 10 ఏళ్లు. ఇనాం, గ్రామకంఠం రైతులకు ఈనాటికీ ప్లాట్లు లేవు, కౌలు లేదు. అసైన్ రైతులకు అసైన్లోనే ప్లాట్లు. రిజిస్ట్రేషన్, అమ్మకాలు, అన్నింటా చిక్కులు. నాంచుతున్న సిఆర్డీఏ, రైతుల్లో ఆందోళన. ఆంధ్రజ్యోతితో బాధితుల మొర. ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని విన్నపం. ప్రభుత్వం పిలుపునివ్వగానే రాజధానిలో రైతులు తమ భూములిచ్చారు. సిఆర్డీఏ జరిపిన ల్యాండ్ పూలింగ్లో పట్టాదారులకు మాత్రమే న్యాయం దక్కింది. ఇనాం, గ్రామకంఠం లబ్ధిదారులకు మేలన్నది ఇంకా అందని ద్రాక్షగానే ఉండిపోయింది. వారికి ప్లాట్లు ఇవ్వలేదు, కౌలు అన్నదే లేదు. అసైన్ రైతులకు అసైన్ భూముల్లోనే ప్లాట్లు ఇవ్వడంతో అవసరానికి అమ్ముకోలేకపోతున్నారు. భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్లుగా దక్కుతున్న న్యాయం ఇదేనా అన్న ప్రశ్న అమరావతిలోని 29 గ్రామాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అమరావతి రైతుల సమస్యలపై ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురిస్తోంది. వాటికి స్పందించిన రైతులు తమకు సమస్యలున్నాయంటూ ఆంధ్రజ్యోతికి మొరపెట్టుకుంటున్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితే రైతులు 3 పంటలు పండే 33,000 ఎకరాల భూములను సిఆర్డీఏకు అప్పగించారు. ఇందులో పట్టా భూములతో పాటు ఇనాం, దేవదాయ, గ్రామకంఠం, అసైన్ భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. దేవదాయ శాఖకు సంబంధించిన దాదాపు 1,017 ఎకరాలు సేకరించారు. మరో 187 ఎకరాలు దేవదాయ శాఖతో వివాదం ఉన్న భూములు. వీటిని ఇనాం భూములుగా చూస్తున్నారు. ఇవి కాకుండా మరో 600 ఎకరాలు ఇనాం భూములున్నాయి. మరో 350 ఎకరాల్లో గ్రామకంఠం భూములున్నాయి. ఇవి రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. పట్టాభూములు తీసుకున్నందుకు రైతులకు నివాస, వాణిజ్య అవసరాల కోసం 2016లోనే రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. దేవదాయ శాఖతో వివాదం ఉన్న 187 ఎకరాల ఇనాం భూములను సిఆర్డీఏ సెటిల్ చేసింది. అంటే ఆ భూములకు గాను దేవదాయ శాఖకు పరిహారం చెల్లించింది. కాని ఆ భూములపై హక్కులు ఉన్న రైతులకు ఈనాటికీ ప్లాట్లు కేటాయించలేదు. దాదాపు 275 మంది రైతులకు కౌలు ఇవ్వడం లేదు. ఇవి కాకుండా రాజధాని గ్రామాల్లోనే మరో 600 ఎకరాల ఇనాం భూములున్నాయి. వాటిని ఈ రోజు వరకు సెటిల్ చేయలేదు. ఆ భూములపై హక్కులున్న రైతులకు ఇటు ప్లాట్లు ఇవ్వలేదు, కౌలు చెల్లించడం లేదు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగుకు భూమి లేకపోవడంతో పాటు కౌలు రాక జీవనోపాధిని కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు. ఏం పాపం చేశాం? పేరుకే రాజధాని రైతులు, కాని ఇనాం భూములు కలిగి ఉన్నందుకు ప్లాట్లకు, కౌలుకు వారు నోచుకోవడం లేదు. తాము ఏం పాపం చేశామని ఈ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ సమస్య గురించి సిఆర్డీఏ ఉన్నతాధికారులు అనేక దఫాలుగా హామీలిచ్చినా నేటికీ పరిష్కారం కాలేదు. గ్రామకంఠం భూములను కూడా సిఆర్డీఏ పూర్తిగా తీసుకుంది. కాని రైతులకు ఆ మేరకు కౌలు, పరిహారం ఇవ్వడం లేదు. ప్లాట్లు అరకొరా కేటాయించారు. తమకు హక్కున్న మేరకు భూమిని పరిశీలించి కౌలు ఇవ్వాలని గ్రామకంఠం భూములున్న 175 మంది రైతులు సిఆర్డీఏ ఆఫీస్కు రోజువారీగా తిరుగుతున్నారు. నిజానికి గ్రామకంఠం భూముల సెటిల్మెంట్లో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్లో గ్రామకంఠాల మినహాయింపులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని నెక్కల్లుకు చెందిన రైతు శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేశారు. గ్రామకంఠాల మినహాయింపులో కొందరికి మేలు, మరికొందరికి అన్యాయం జరిగింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారు. 50 సెంట్ల గ్రామకంఠం స్థలంలో 30 సెంట్లు పశువుల పాక, మరో 20 సెంట్లలో గడ్డివాము ఉంటే కేవలం పశువుల పాక ఉన్న విస్తీర్ణాన్నే చూపించారు. గడ్డివాములున్న 20 సెంట్ల స్థలాన్ని గ్రామకంఠం నుంచి తొలగించారు. పలుకుబడి ఉన్నవాళ్లకు మేలు జరిగింది, బక్క రైతులను దెబ్బకొట్టారు అని శ్రీనివాస్ చెప్పారు. ఇదిలా ఉంటే దేవదాయ శాఖ భూమితో ఇనాం వివాదం ఉన్న భూములు 187 ఎకరాలు, వీటిని కూడా పూలింగ్లో తీసుకున్నారు. ఆ భూమికి సంబంధించిన పరిహారం దేవదాయ శాఖకు చెల్లించారు. కాని రైతులకు ప్లాట్లు కేటాయించలేదని, కౌలు ఇవ్వడం లేదని మండలానికి చెందిన రైతు కృష్ణమూర్తి ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సిఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించడం లేదని చెప్పారు. అసైన్ భూముల్లో ప్లాట్లు కేటాయింపు. అసైన్ భూములున్న రైతులు సిఆర్డీఏ పరిధిలో సరికొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి భూములను కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. ఎకరాకు 800 గజాలు చొప్పున రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. అయితే ఈ ప్లాట్లు కూడా అసైన్ భూముల్లోనే ఉన్నాయి. ఇలాంటి ప్లాట్లు తీసుకున్న రైతులు తమ పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇతరులకు అమ్ముకోలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్లు జరగడం లేదని మండలానికే చెందిన రైతు వెంకటరమణ ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకొచ్చారు. పట్టా, ఇనాం, గ్రామకంఠంతో పాటు అసైన్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. రైతులకు అసైన్ భూములు తీసుకున్నందుకు అసైన్ ప్లాట్లనే ఇచ్చారు. వాటిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నాం. భూములన్నీ సిఆర్డీఏ వశమయ్యాక తమకిచ్చిన భూములపై ఇలాంటి షరతులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే రాజధానికి పట్టా భూములిచ్చిన రైతులకు భూసేకరణ చేయాల్సిన భూముల్లో ప్లాట్లు కేటాయించారని రైతులు చెబుతున్నారు. ఆ 800 మంది రైతుల పరిస్థితేంటి? జగన్ ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని చూసిన సంగతి తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే పేరిట అనేక కేసులు పెట్టారు. ఇందులో 800 మంది రైతులకు సంబంధించిన సమస్యలున్నాయి. వారికి ఇప్పటివరకు కౌలు మంజూరు కాలేదు. బ్యాంక్ ఖాతాల ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉందనే కారణంతో మరికొందరు రైతుల ఖాతాల్లో కౌలు జమ కావడం లేదు. సిఆర్డీఏ రైతులకు కేటాయించిన కొన్ని ప్లాట్లు వీధిపోటుతో ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో రైతులకు శ్మశానాల పక్కనే ప్లాట్లు కేటాయించారు. వాటిని మార్చాలని రైతులు కోరుతున్నారు. విలువైన భూములు ఇచ్చి శ్మశానాల పక్కన ఇచ్చే ప్లాట్లు తీసుకోవాలా అని రాయపూడికే చెందిన రైతు లక్ష్మణరావు ప్రశ్నిస్తున్నారు. బాబే మాకు న్యాయం చేయాలి. భూములిచ్చిన మాకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఏరికోరి వీధిపోటున్న స్థలాలు కొనుగోలు చేయం. ఒకవేళ అలాంటి ప్లాట్లు ఉన్నా ఇంటి నిర్మాణాలు చేయం. అలాంటిది మాకు 80% వీధిపోటు ఉన్న ప్లాట్లు కేటాయించారు. వాటిని మార్చాలని కోరుతున్నాం. కొందరు రైతులకు శ్మశానాల పక్కనే ప్లాట్లు ఇచ్చారు. సిఆర్డీఏ అధికారులు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. కాబట్టి మేం నమ్మిన చంద్రబాబే మా సమస్యలపై స్పందించాలి. మాకు సీఎం పరిష్కారం చూపాలి. లక్ష్మణరావు, రాయపూడి రైతు.